మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్తో పాటు ఆయన ఇద్దరు పిల్లలు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు. వరంగల్లో నివాసముంటున్న ప్రవీణ్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో వీరు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. దీంతో ప్రవీణ్ ఆయన భార్య ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు తాడు సాయంతో భార్యను కాపాడారు. భర్త, కొడుకు, కూతురు నీటిలో గల్లంతయ్యారు. కారు నడుపుతున్న సమయంలో ప్రవీణ్ కుమార్కు గుండెపోటు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె బయటికి వెళ్ళింది, కాళ్ళు ఎత్తే బయటికి నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్తో పాటు ఆయన ఇద్దరు పిల్లలు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు. వరంగల్లో నివాసముంటున్న ప్రవీణ్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో వీరు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. దీంతో ప్రవీణ్ ఆయన భార్య ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు తాడు సాయంతో భార్యను కాపాడారు. భర్త, కొడుకు, కూతురు నీటిలో గల్లంతయ్యారు. కారు నడుపుతున్న సమయంలో ప్రవీణ్ కుమార్కు గుండెపోటు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఒక ప్రమాదంలో కళ్ళ ముందే భర్త, ఇద్దరు పిల్లలు నీటిలో మునిగి చనిపోవడంతో పాటు భార్య కృష్ణవేణి ఆమె గోడు విలవించడంతో పాటు స్థానికంగా ఉన్న వీరు వరంగల్లో ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న ప్రవీణ్, అతని స్వగ్రామైన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మోచరాజుపల్లి గ్రామానికి వెళ్తున్న సందర్భంలో అతనికి తీగరాజుపల్లి కొంచెం సమీప దూరం పోవడంతోనే అతనికి ఛాతిలో నొప్పేస్తుందని చెప్పి భార్య కృష్ణవేణికి చెప్పడంతో పాటు హాస్పిటల్కి వెళ్ళడం తిప్పండి అనడంతోనే అక్కడ నుండి కారు రిటర్న్ తీసుకొని మళ్ళీ వరంగల్ ప్రయాణం కావడంతో పాటు మరి కాసేపట్లో వరంగల్ నగరంలోని హాస్పిటల్ చేరుకునే సందర్భంలోనే అతనికి తీవ్ర గుండెపోటు రావడంతో పాటు ఒకటేసారి అతను స్టీరింగ్ పైన ఒరిగిపోవడంతో పాటు కారు పక్కకు తప్పుకొని అక్కడ పక్కన కెనాల్ ఉంది, కెనాల్ కాలువలో పడిపోవడంతో పాటు వారు అక్కడే స్థానికంగా ఉన్న కూలీలు కొంతమంది చూసి అతని భార్య కృష్ణవేణిని మాత్రం కాపాడగలిగారు. కానీ ఇంకా కారులో ఉన్న చిన్నారులు ఇద్దరు హర్షవర్ధన్, సాయి చరిత్ర వాళ్ళతో పాటు ప్రవీణ్ కూడా నీటి ప్రవాహం కూడా ఎక్కువ శాతం ఉండడంతో పాటు వారు కారులో మునిగి అందులోనే కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే సాయి చరిత్ర ఒకరే మృతదేహం అక్కడ లభించడం జరిగింది. దాంతో పాటు చూస్తే వీరి యొక్క ఇద్దరి మృతదేహాలు కూడా తండ్రి, కూతురు మృతదేహం ఇంకా దొరకపోవడంతో పాటు అక్కడ కెనాల్లో ప్రవాహం ఎక్కువ ఉండడంతో పాటు ఈ యొక్క వాటర్ నిలిపివేసి వీరి గురించి ఇంకా వెతుకులాడడం జరుగుతుంది. ఎందుకంటే చాలా విషాదమైన విషయం ఇది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా వారి తండ్రి గారింటికి పోలేదని చెప్పేసి మోచరాజుపల్లికి వెళ్తున్న ప్రవీణ్ కుటుంబ సభ్యులతో పాటు వెళ్లడంతో పాటు ఇతనికి గుండెపోటు రావడమే కారణం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు రేపు సండే హాలిడే ఉందని చెప్పేసి వారు స్వగ్రామం వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. దీంట్లో పాటు చూస్తే వీరు గత కొద్ది రోజుల నుంచి కూడా వరంగల్ నగరంలోనే ఉంటూ వీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్ గా పనిచేయడం జరుగుతుంది. వారి తల్లిదండ్రులను చూద్దామని చెప్పి వెళ్తున్న సందర్భంలో వారికి తల్లిదండ్రులకే కొడుకే దూరమైందని చెప్పేసి వారి తల్లిదండ్రులతో పాటు భార్య కృష్ణవేణి ఆమె కళ్ళ ముందే ముగ్గురు భార్య, భర్త, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో పాటు ఆమె వెళ్లించడం జరుగుతుంది. మరి కాసేపటి అయితే హాస్పిటల్ కు చేరుకునే
సందర్భంలో ఈ యొక్క ఘటన జరగడంతో పాటు వారి యొక్క కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. అమ్మ